రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు, సోషల్ మీడియాలో ఎప్పుడూ తన మనోభావాలను ప్రజలతో పంచుకుంటూ ప్రజా సంక్షేమానికి అన్ని వేళ కృషి చేస్తున్నటువంటి జయప్రకాష్ నారాయణ గారితో జీకే డిజిటల్ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు కేవలం డ్రామాలకు పరిమితమైనారు కాబట్టి ఆ పన్ను రాయితీ అందలేదు, అది తప్ప మిగతావన్నీ వచ్చినాయి. రాష్ట్రంలో ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో తుగ్గలక పాలన జరుగుతుంది. మరి రాజు రాజధాని అది కాదు మనకు కావాల్సింది. ప్రజలకు ఆర్థిక వ్యవస్థ పెరిగే ఏర్పాటు కావాలి. దాన్ని ఆపటం అనేది ఏ రకంగానూ విజ్ఞత గల మనుషులు చేసే పని కాదు. అంత సరిగ్గా ఉండి అంగట్లో అన్నీ ఉండి లేకపోతే పళ్ళల్లో అన్నీ సమకూర్చిన తర్వాత దాన్ని వదిలేయటం అని చెప్పి అనేది అది విజ్ఞత కూడా ఏ ప్రభుత్వం చేయదు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగర అభివృద్ధికి బోల్డంత కృషి చేశారు, దానిలో అనుమానం ఏమాత్రం లేదు. రాజశేఖర రెడ్డి గారు దాన్ని కొనసాగించి మరింత పెంచి నువ్వేంటో నేను ఇంకా బాగా చేశానని చెప్పుకున్నారు. సంపద సృష్టించేవాడు, ఉపాధి కల్పించేవాడు దేవుడు. ఇవాళ వాళ్ళని పురుగుల్లాగా చూస్తాం మనం, అహంకారంతోనో అజ్ఞానంతోనో. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నేను బటన్ నొక్కి మీకు డబ్బులు ఇస్తున్నాను కాబట్టి కృతజ్ఞతతో నాకు ఓటేయండి, రాష్ట్రం సర్వనాశనమైనా పర్వాలేదు, పెట్టుబడులు అక్కర్లేదు, భవిష్యత్తు అక్కర్లేదు, మరుగు సదుపాయాలు అక్కర్లేదు, నేను బటన్ నొక్కి నీకు ఇస్తున్నాను, నువ్వు నాకు రుణపడి ఉండాలి. ఇదే రాచరికంలో లేం మనం. రాజుగారు గొప్ప ఇది సకల శోభలు అనుభవించడం కోసం కాదు మనకు కావాల్సింది, మన రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి. సార్, సూర్యబ్రహ్మ ఎంటర్ప్రైజెస్ జీకే డిజిటల్ న్యూస్కి అడగగానే ఇది అవకాశం ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. మై ప్లెజర్ రమణ గారు. కొన్ని స్పష్టంగా వెల్ఫేర్ డామినెంట్ అని చెప్తూ వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చేస్తున్నారు. కొంతమంది వెల్ఫేర్ ప్లస్ డెవలప్మెంట్, ఈ రెండు కాకుండా ఈ ఫ్రీ బీ డామినెంట్ పాలిటిక్స్ కూడా జరుగుతుంది ఓట్ బ్యాంక్ క్యాప్చర్ చేసుకోవడానికి. అసలు ఈ ఫ్రీ బీకి, వెల్ఫేర్కి, డెవలప్మెంట్కి కొంచెం పవన్ గారు, ప్రజాస్వామ్య రాజకీయంలో అన్నిటికంటే కష్టమైనటువంటి ప్రక్రియ ఏంటంటే ప్రతి మనిషికి తాత్కాలికంగా సుఖం కావాలని కోరుకుంటాం, నాతో సహా. ఇవాళ కష్టపడాలి ఈ పూట, లేకపోతే ఒక 20 కిలోమీటర్లు నడవాలి, పొద్దున్న రోజున వాకింగ్కి వెళ్తాను. వాకింగ్ సంతోషంగా చేసినా కూడా ఇవాళ ఉదాహరణకి ఇవాళ 7.2 కిలోమీటర్లు చేశాను, 4.5 మైళ్ళు. కొంచెం 5-6 కిలోమీటర్లు దాటగానే ఆపలేం అనిపిస్తుంది, మానవ సహజం అది. అలాగే ఏదో చాలా కష్టమైనటువంటి గ్రంథాన్ని అధ్యయనం చేయాలి, ఒక విషయం తెలుసుకోవాలని చెప్పంటే అది కొన్ని సందర్భాల్లో బోరింగ్గా ఉంటుంది, దాన్ని చాలా మనసు పెట్టి చేయడం చాలా కష్టం. కాబట్టి దాని నుంచి ఏదో సుఖానికి వెళ్ళిపోవాలని కోరుకుంటాం. టీవీ చూడాలని ఉంటుంది, ఓ పిల్లాడు ఉన్నాడు, ఓ పిల్ల ఉంది, తల్లిదండ్రులు నాన్న రాత్రి టైంకి పడుకో, పొద్దున్నే మళ్ళీ టైంకి లే, మరి బయట ఆటలు కూడా ఆడుకో, ఊరికే వీడియో గేమ్స్ చంపెట్టద్దు అంటారు. పిల్లలు గొడవ చేస్తారు, మాకు వీడియో గేమ్ కావాలా, టీవీ కావాలని. ఇది మానవ సహజం. తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లల్ని తాత్కాలికంగా వాళ్ళకి ఆనందం కలిగించేవి కొంతమేరకు అనుమతిస్తారు, కానీ అదే పనిగా దాని మీదే వెళ్లకుండా రేపు పొద్దున గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తారు. అయినా కూడా పిల్లల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఎన్నోసార్లు ఈ టైంకి పడుకో అని చెప్పంటే ఢబాలను హేట్ యూ అని చెప్పి అంటారు పిల్లలు. లేకపోతే ఇప్పుడు చదివే టైము వేరే పనులు వద్దు అని చెప్పంటే ఆ హేట్ యూ అంటారు. అంటే ఒక కుటుంబాన్ని నడపటంలోనే తాత్కాలికమైనటువంటి లాభము, దీర్ఘకాలిక ప్రయోజనం మధ్య సమన్వయం సాధించడం చాలా కష్టమైన ప్రక్రియ. కానీ తల్లిదండ్రులకి పిల్లలంటే ప్రేమ ఉంది, పిల్లలకి తల్లిదండ్రులంటే ప్రేమ ఉన్నది, జన్యు సంబంధం ఉన్నది, పరస్పర విశ్వాసం ఉంది, కాబట్టి నడుస్తుంది. అలాంటిది ఒక దేశం నడవడం అంత కష్టం. ముక్కు మొహం తెలియని కోట్ల మందికి నాకు తాత్కాలిక ప్రయోజనం కావాలని ఆశ ఉంటుంది, దీర్ఘకాలిక ప్రయోజనం సాధించాలన్నటువంటి అవసరం ఉంటుంది దేశానికి. రెంటిని సమన్వయం చేయడం చాలా కష్టమైన ప్రక్రియ. అందుకని సంక్షేమం లేకుండా ప్రజాస్వామ్యం అసలు పూర్తిగా నడపడం సాధ్యం కాదు. సంక్షేమం అంటే ఏమిటి? తాత్కాలికమైన వ్యక్తిగతమైన ప్రయోజనం, తాత్కాలిక వ్యక్తిగతం సంక్షేమం. అభివృద్ధి అంటే ఏమిటి? దీర్ఘకాలికమైన సమిష్టి ప్రయోజనం. ఒక ప్రభుత్వం, ఒక జాతి మన పన్నుల డబ్బులతో చేయాల్సిన ఏమిటి? దీర్ఘకాలికమైన సమిష్టి ప్రయోజనం. కానీ అది సాధించాలని చెప్పంటే ఈ ప్రజల ఓటు కావాలి, ప్రజల మద్దతు కావాలి. ఆ మద్దతు కావాలంటే కొంత తాత్కాలిక అవసరాలు తెచ్చాలి, కొంత దీర్ఘకాలికంగా వాళ్ళకి ఒక కళ చూపెట్టాలి, దాన్ని నెరవేర్చే ఏర్పాటు చేయాలి, ఆ నమ్మకం ఉండాలి. మన దేశంలో ఏమవుతుందంటే కొన్ని పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో రేపన్నది లేనట్టుగా ప్రభుత్వం ఎందుకు అందంటే పన్నులు వసూలు చేసి వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళ సకల సౌకర్యాలు అనుభవించి దుబారా చేసి
కొంత కైంకర్యం చేసి, ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాం కదా, మరి మేము తినకపోతే రాజకీయం నడవదు కదా, కైంకర్యం చేసి మిగతాది చాలా సమర్థంగా మేము మీకు పంచుతాం బటన్ నొక్కి. ఇందుకే పరిపాలన. అరే నా దగ్గర పన్ను వసూలు చేసి వాడికి పంచడం కోసం అయితే నువ్వెందుకు ప్రభుత్వం ఉంది? ప్రభుత్వాన్ని మానవ సమాజం ఏర్పాటు చేసుకున్నది మన ఉమ్మడి సౌకర్యాలు తీర్చడం కోసం. మనం సొంతంగా చేసుకోలేనివి మనకు అవసరమైనవి చాలా ఉన్నాయి. రోడ్డు కావాలా, రోడ్డు లేకుండా మనం బతకలేం. కరెంటు కావాలా, ప్రభుత్వం ఇవ్వక్కర్లే కానీ ఇచ్చే ఏర్పాటు చేయాలి ప్రభుత్వం. ట్రాఫిక్ని నియంత్రించాలా. హైదరాబాద్లో మీరు బయటకు వెళ్తే ట్రాఫిక్ గందరగోళంగా ఉంటుంది, ఎవరికి వెళ్ళిపోని తెలీదు. ట్రాఫిక్ నియంత్రించాలి, లేకపోతే యాక్సిడెంట్లు అవుతాయి, ప్రాణం పోతుంది. మరి నేరం చేస్తే శిక్ష పడాలా, ఇద్దరికి తగాదా వస్తే శాంతియుతంగా న్యాయంగా పరిష్కారం జరగాల. మన పిల్లలకి మంచి ప్రమాణాల విద్య ఉండాలా, ఆ మేధస్సు వికసించాలా, మంచి ఆరోగ్యం అందాలా. ఇవేవి కూడా సొంతంగా చేసుకోలేం మనం. ఎంత గొప్పవాళ్ళైనా కూడా సొంతంగా చేసుకోలేరు, ఉమ్మడిగానే చేయాలి. ఆ ఉమ్మడి పనుల కోసం పన్నులు కట్టి ప్రభుత్వాన్ని అక్కడ కూర్చోబెట్టి ఓటేస్తున్నాం మనం. అది మర్చిపోయి వాడు అధికారమే పరమావధిగా వాడు భావించి అధికారం పొందడానికి నాకు తాయిలాలు ఇచ్చానని మాయబచ్చాలి కాబట్టి నువ్వు ఇచ్చే డబ్బంతా నేను తినేస్తాను, నీకు తాయిలాలు ఇస్తాను, నీ చావు నువ్వు చావు అని చెప్పంటే ప్రభుత్వం ఎందుకు ఇంకా? కాబట్టి ఒక బ్యాలెన్స్ కావాలి, సమతూకం కావాలి. ఆ సమతూకం ఎట్లా ఉండాలి? కనీస ప్రమాణాలతో కొంచెం విజ్ఞత గల ప్రభుత్వం అయితే మన కుటుంబాలలాగా మనకు వచ్చే ఆదాయాన్ని అవసరాల కోసం ఖర్చు పెట్టి కొంత పొదుపు చేసి పిల్లల కోసం రేపు పొద్దున జాగ్రత్త దాచుకోవాలి. అంతే కదా మన తల్లిదండ్రులు చేసేది. మనలో ప్రతి కుటుంబం ఈవేళ 20-30 ఏళ్ళు చూసుకున్నట్టయితే మన తల్లిదండ్రుల కంటే మనం కొంచెం హాయిగా ఉన్నాం. ఎందుకని? వాళ్ళు చేసిన త్యాగాల వల్ల. తాత్కాలిక అవసరాలను చంపుకునైనా సరే వృధాన్ని అరికట్టేసి పొదుపు పాటించి ఉన్నదానిలో పొదుపు చేసి కొంచెం చిన్న ఫ్లాట్ కొంటారు, చిన్న ప్లాట్ కొంటారు, లేకపోతే స్టాక్ మార్కెట్లో పెడతారు, బ్యాంకులో డిపాజిట్ పెడతారు. మన కోసం వాళ్ళు బాటలు వేశారు. అది మంచి ప్రభుత్వం చేయాల్సింది. ఇవాళ కొన్ని ప్రభుత్వాలు అట్లా చేస్తున్నాయి. చాలా పేద రాష్ట్రమైన యూపీ కూడా 74,000 కోట్ల రూపాయల పొదుపు చేస్తున్నారు. మనతో పరిస్థితి చాలా పేద రాష్ట్రం. 74,000 కోట్ల రూపాయల పొదుపు అంటే వాళ్ళకి వచ్చే పన్నుల డబ్బుల్లో ప్రజల అవసరాలను తాత్కాలికంగా తీర్చడం కోసం, పరిపాలన కోసం పెట్టే ఖర్చు పోగా 74,000 కోట్లు మిగులుస్తున్నారు. ఒరిస్సా 26,000 కోట్ల రూపాయలు మిగులుస్తున్నారు. అది మనతో పోలిస్తే మరి ఒకప్పుడు వెనకబడ్డ రాష్ట్రం కింద లెక్క. మనమంతా ఏం చేస్తున్నాము? కనీసం మిగల్చలేకపోయినాము. మాకు వచ్చే ఆదాయంలోనే మేము అన్నీ పెడతామండి, అప్పు చేసి మాత్రం పప్పు కొడుతున్నామంటే ఆ మార్గైనా కనీసం పిల్లల మీద అప్పుల భారం పడదు. మా నాన్న అమ్మ నాకేం ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం నా నెత్తి మీద గుదిబండ పెట్టలేదన్న ఉంటుంది. మనం ఆ స్థాయిలోకి వెళ్ళాము. ఇప్పుడు పిల్లల్ని చంపేస్తున్నాం. రేపు పొద్దు నువ్వేమవుతావు నాకు అనవసరమయ్యా, నువ్వు చస్తే చావు, నీ నెత్తి మీద భారం ఉంటే నీ కర్మ అది, నీకు నా కడుపు పుట్టింది నీ కర్మది, నేను ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాను నా అధికారం కోసం, ఆ అప్పుల భారంతో నీ మీద పెడతాను, రేపు పొద్దు నీ చావు నువ్వు చావు అంటున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ పన్నుల డబ్బు చాలక అప్పులు తీసుకొచ్చి తాత్కాలికమైన తాయిలాలు పంచుతున్నారు. ఒకటి పిల్లల మీద భారం పడుతుంది, అప్పుల భారం పెరుగుతుంది. అప్పుల భారం పెరుగుతుంది కాబట్టి వడ్డీలు చెల్లించడం కోసం అప్పు చేయాల్సి వస్తుంది. వడ్డీ కోసం అప్పు చేసి మళ్ళీ దాని మీద వడ్డీ భారం మీద మళ్ళీ అప్పు చేసి అంటే ఒక విషవాలయంలో కూరుకుపోతున్నాం. రెండోది ఏమవుతుంది? దీని నుంచి మీకేమీ ఆస్తులు రావట్లా, మీ ఆదాయాలు పెరగట్లా. కాబట్టి పేదరికం శాశ్వతంగా కొనసాగుతుంది. తాయిలాలు ఇచ్చినట్టు కనిపిస్తోంది కానీ ప్రతిరోజు పరగడిపే. ఈ పూట మీరు నాకు భోజనం పెట్టారు, చాలా సంతోషంగా తిన్నాను, భక్తాయాసం వచ్చింది, అయిపోయింది. మళ్ళీ రేపు పొద్దున ఆకలి వస్తుంది కదా, మళ్ళీ రేపు భోజనం పెట్టాలి కదా మీరు నాకు, మళ్ళీ మీకోసం నేను చేసి చూడాలి కదా, భోజనం పెట్టండి అని చెప్పని రేపు పెట్టారు, మళ్ళీ ఎల్లుండి మీ దగ్గర రావాలి కదా. కాబట్టి నా పరిస్థితి మారటంలా, ఆ పూట అవసరం తీరినట్టు కనిపిస్తోంది. కాబట్టి పేదరికాన్ని శాశ్వతంగా కొనసాగించి పేదల్ని బెచ్చవాళ్ళని చేసి ఎల్లకాలం చేయిచా చద్దించే వాళ్ళగా తయారు చేశాం. మీది ఇచ్చే చెయ్యి వాడిది పుచ్చుకులు చేయి. మళ్ళీ మీ సొంత డబ్బు కాదు అది, వాళ్ళ డబ్బులతోనే, ఈ ప్రజల డబ్బులతోనే. కాబట్టి ఒక మాయాజాలను సృష్టించాం, ప్రజల్ని మోసం చేశాం. ప్రజలకి రాజకీయం ప్రజాస్వామ్యం అంటే అర్థం కాకుండా, ఓటంటే అర్థం కాకుండా ఇదే పరిపాలన నటిస్తున్నారు. కాబట్టి ఈవేళ ఖచ్చితంగా పేదరికం ఉన్న దేశంలో తాత్కాలిక సంక్షేమం కూడా కొంతమేరకు అవసరం. కాలే కడుపుకు అన్నం పెట్టకపోతే సమాజం ఎట్లా నడుస్తుంది? కానీ తాత్కాలికంగా ఇచ్చే సాయమే పరిపాలనగా నటించినట్టయితే మీరు భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. కాబట్టి అప్పు చేసిన డబ్బు అభివృద్ధికి వెళ్ళాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని సమన్వయం చేయాలి. అది ఏ పార్టీలు ఏ ప్రభుత్వాలు ఆ పని చేస్తాయో వాళ్ళు భవిష్యత్తుకి బాట వేస్తున్నారు. ఏ పార్టీలు అయితే భవిష్యత్తుని నాశనం చేస్తున్నారో, అప్పుల పాలు చేసి తాత్కాలిక అవసరాల మీద దృష్టి పెట్టి
వాళ్ళు ఆ రాష్ట్రాన్ని అధోగతి పట్టిస్తున్నారు. మీరు చెప్పిన ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు ఒక పిల్లాడు వచ్చి నాకు కావాలి అంటే ఒక ఐస్ క్రీమ్ ఇచ్చి మళ్ళీ ఇంకొక 5 రోజులు చదువుకో బాబు అని చెప్పి ఇస్తారు. కానీ ఇవాళ మేనిఫెస్టోలో ఎలా చేస్తున్నారంటే మీకు 5 రోజులు అంటే ఇక్కడ మనకి 5 ఏళ్ళు మీకు ఐస్ క్రీమ్ ఇస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో పెడుతున్నారు. దాన్ని బట్టి ఓట్లు వస్తున్నాయి కదా. సో దీన్ని మార్పు రావాలి అంటే మేనిఫెస్టోని ఆన్ పేపరే మనం విశదీకరించి ఇవి మంచివి, ఇవి కాదు, ఇప్పుడు ఆన్ పేపర్. పవన్ గారు మీరు చెప్పేది వాస్తవం. ఎవరికి చెప్తాం? ప్రజలకు చెప్పాలి. ప్రజలకు అర్థమయ్యేట్టు చేయాలి కదా. ఇప్పుడు మన ప్రయత్నంతో ఇప్పుడు మనం చర్చిస్తున్నాం. మనం అలాంటి వాళ్ళని రోజు మాట్లాడుతున్నాం. నాకు ఎవరి మీద కోపం లేదు, ద్వేషం లేదు, భవిష్యత్తు మీద మమకారం ఉంది. కాబట్టి అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, మసిపూసి మారడికే కాకుండా. పార్టీలు ఏం చేస్తున్నాయి? ఎక్కడి నుంచో డబ్బులు వచ్చేస్తే కల్పవృక్షం మా దగ్గర ఉంది, లేకపోతే నోట్లు గుద్దే యంత్రం ఉంది, నేను ఎన్ని లక్షల కోట్లైనా నీకు ఇచ్చేస్తాను, నేను నా దగ్గరికి ఓటేసే చాలిపోతుంది, వాడు ఇవ్వట్లేదు అని ఒక పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. అది అబద్ధం అనే విషయం ప్రజలకు అర్థం కావాలి. కాబట్టి ఒకటి ప్రజల్లో చైతన్యం కావాలి. కానీ ఒక భేద దేశంలో, విద్య పూర్తిగా నాశనమైన దేశంలో, మనకందరికీ విద్య ఈ దేశంలో 180 మందికి కాగితం మీద సర్టిఫికేట్లే తప్ప బుద్ధి వికసించకుండా పనికిమాలని విద్య అందిస్తున్నాం మనం. సర్టిఫికేట్లు మార్కులు వస్తున్నాయి, ఆలోచించే అవకాశం కలగట్లేదు. అధికారాన్ని కేంద్రీకరించారు కాబట్టి పన్ను డబ్బులు ఎక్కడికి పోతున్నాయో అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్నాం, నెలలా మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం. లిఫ్ట్ పని చేయకపోతే వెంటనే నేను ఫోన్ పుచ్చుకుంటాను, ఏమయ్యా ఇంత మెయింటెనెన్స్ ఫీ కడుతున్నా, లిఫ్ట్ పని చేయట్లేదు. ఎందుకంటే నా పన్ను డబ్బులు ఎక్కడ పోతున్నాయో నాకు తెలుసు. నాకు తెలియకుండా ఎవడో నిర్ణయం చేస్తాడనుకోండి, నా డబ్బులకి నాకు జరిగే పనులకి సంబంధం ఉండదు. మన దేశంలో ఆ పరిస్థితి అట్లా ఉంది. ఇలాంటి సమాజంలో చైతన్యం నెమ్మదిగా వస్తుంది, ఒక్కరోజు రాదు. ఈలోగా మనం చేయాల్సింది ఏంటంటే కొన్ని నిబంధనలు రాజ్యాంగంలో అంబేద్కర్ రాజ్యాంగ సభ సభ్యులంతా కూడా చాలా ముందు చూపుతూ ఆలోచించి 293 అధికరణం పెట్టారు. అప్పులు మరీ విపరీతంగా పెరిగిపోయి భవిష్యత్తును నాశనం చేయకుండా కొన్ని కట్టడలు చేశారు. కాబట్టి దానిలో భాగంగా ఒక నిబంధన పెట్టుకోవాలి మనం. ఏమిటది? కనీసం అప్పు చేసిన డబ్బు రేపు పొద్దున ఆస్తులు పెంచడానికి ఉపయోగిస్తాము. మిగతాదేది మీ బాధ మీరు పడండి, మీ ఇష్టం. మీకు ప్రజలు ఓటేశారు కదా, ఓటేసినందుకు వాళ్ళు భరిస్తారు. ఓటు వల్ల అధికారం పొందినందుకు మీకు చాలా అధికారం చలాయిస్తారు. కానీ భవిష్యత్తు మీద అధికారం చలాయించే అధికారం మీకు లేదు. వర్తమానం మీదే మీకు అధికారం ఉన్నది. ఇవాళ వచ్చిన పన్ను డబ్బుల మీద అధికారం ఉంది, కానీ రేపు పొద్దున చెల్లించాల్సిన డబ్బుల్ని మీరు అప్పు చేసి వాళ్ళకి న్యాయం జరగకుండా ఆస్తులు పెంచకుండా ఖర్చు పెట్టే అధికారం లేదు. కాబట్టి ఆ రూల్ ఒక్కదాన్ని మనం పెట్టుకోవాలి. లోపల ఈ రాజకీయ ప్రక్రియలో కొంచెం ముందు చూపుతో పరిపాలన చేసేవాళ్ళు కొందరు ఉంటారు, దేశాన్ని నాశనం చేసేవాళ్ళు మరికొందరు ఉంటారు. ప్రజల్లో క్రమక్రమంగా చైతన్యం పెరిగినప్పుడు ప్రజలు నిర్ణయించుకుంటారు. ఈలోగా కనీసం ఈ రాజకీయంలో ఉన్న దుశ్చర్యల వల్ల దేశ భవిష్యత్తు నాశనం కాకుండా కాపాడుకోవాలి. సార్, భారతదేశం వ్యవసాయం మీద, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం మీద ఎక్కువ ఆధారం ఉంటుంది. వ్యవసాయం మీద మనం పోషణ కూడా జరుగుతుంది. ఇందాక మీరు అన్నారు రాజధాని భూసేకరణ చాలా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్కడో చోట చేసిన తర్వాత మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు, మళ్ళీ ఇంకో ప్రభుత్వం డిస్టర్బ్ చేస్తున్నారు. ఒక 33,000 ఎకరాలను డిస్టర్బ్ చేసి రాజధాని కట్టే అవసరం ఆ రోజుల్లో ఉందంటారు. అక్కడ అంత వ్యవసాయాన్ని పాడు చేసి. రమణ గారు, అసలు ఇది రాజధాని విషయం కాదు. మనకి ఆంధ్రప్రదేశ్లో అంతా కొన్ని మనకి ఆవేశం ఎక్కువ, ఆలోచన కొంచెం తక్కువ. ఏమనుకోవద్దు మీరు. అదే రాజధాని కోసం కాదు అది. రాజధాని కోసం మీరు 100 ఎకరాలు 4 బిల్డింగ్ కంటే సరిపోతుంది. ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ అవసరం. మీరు ప్రపంచంలో ఏ దేశాన్నైనా చూడండి, దేశంలో ఏ రాష్ట్రాన్నైనా చూడండి, ఎక్కడైతే అన్ని రకాల మౌలిక సదుపాయాలతో ఒక మహానగరం ఉన్నదో అక్కడికి ప్రతిభని ఆకర్షిస్తారు, మీరు పెట్టుబడులను ఆకర్షిస్తారు. ఆధునిక యుగంలో హైదరాబాద్ ఉంది. ఎంసీహెచ్గా హైదరాబాద్ ఉన్నంతకాలం, ఈ గ్రీన్ ఫీల్డ్ సిటీ హైదరాబాద్ చుట్టుపక్కల ఏర్పాటు కానంతకాలం హైదరాబాద్ ఒక నగరం అంతే, జనాభా ఉంది, ఎవడు పట్టించుకోలే ఇక్కడ. ఆ నగరాన్ని మీరేమన్నా చేయాలన్నా కూడా ఇరుకు సందులు, ఇన్నెళ్ళు కూలగట్టలేరు మీరు. అవునండి, దీన్ని మార్చలేరు కదా. పుష్కలంగా ఎప్పుడైతే హైదరాబాద్ చుట్టుపక్కల భూమి అన్నదో ప్రభుత్వాలు ఒకటి తర్వాత ఒక ప్రభుత్వం కాదు, ఒక తర్వాత ఒక ప్రభుత్వాలు దాన్ని కొంచెం ఉపయోగించుకుని ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా ఏర్పాటుగా, అది ప్రభుత్వాలు కట్టక్కర్లా, ప్రభుత్వాలు ఒక రోడ్ మ్యాప్ వేస్తే ప్రైవేట్ సెక్టర్ వచ్చింది. అక్కడి హైదరాబాద్లో ఈ హైటెక్ సిటీ ఇవన్నీ ప్రభుత్వాలు కాదు, ప్రభుత్వాలు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చినాయి, ప్రైవేట్ సెక్టర్ వచ్చేసింది. కొన్ని కోట్ల చదరపు అడుగులో వచ్చేసింది. అసలు మీరు కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ బయట నిలబడినట్టయితే మీరు ఇండియాలో ఉన్నారో, స్విట్జర్లాండ్లో ఉన్నారో, న్యూయార్క్లో ఉన్నారో, టోక్యోలో ఉన్నారో, షాంఘైలో ఉన్నారో తెలీదు.
అప్పుడేమవుతుంది, పెట్టుబడులు వస్తాయి, టాలెంట్ వస్తుంది. క్లస్టర్ ఎఫెక్ట్ అంటారు మహానగరాల్లో ఆర్థికవేత్తలు చెప్పేది క్లస్టర్ ఎఫెక్ట్ అని. ఎందుకని సిలికాన్ వ్యాలీలోనే ఎందుకని అన్నీ వస్తున్నాయి పరిశ్రమలు, ఎందుకని అంతమంది ఉత్సాహంగా పెట్టుబడులు పెడుతున్నారు, ఉపాధి కల్పిస్తున్నారు? ఒక సిలికాన్ వ్యాలీలోనే మీకు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రభావం వల్లనే దాదాపుగా $10 ట్రిలియన్ ఎకానమీ ప్రపంచంలో ఇవ్వడం చెప్తున్నారు. అంటే వాళ్ళు వేరే దేశమైనట్టయితే, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నాకు ఎవరో చెప్తున్నారు నాకు, వేరే దేశమైనట్టయితే ప్రపంచంలో 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది అది. అక్కడ ఎందుకు వచ్చినాయి? కొన్ని రకాలైన హంగులు, సౌకర్యాలు, ప్రతిభ, సంస్థలు, రీసెర్చ్, ఫైనాన్సింగ్ కేపబిలిటీ, దానికి కావాల్సినటువంటి ఫైనాన్సింగ్ మెకానిజమ్స్ అన్నీ కలిసినప్పుడు ఆ క్లస్టర్ ఎఫెక్ట్ వల్ల ఆర్థిక వ్యవస్థ విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఆ క్లస్టర్ ఎఫెక్ట్ కోసం అని చెప్పని ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ ఉండటం రాష్ట్ర భవిష్యత్తుకి మంచిది. రాజధాని కోసం కాదు, రాజధాని ఏదో రాచరికంలో లేం మనం. రాజుగారు గొప్ప ఇది సకల శోభలు అనుభవించడం కోసం కాదు మనకు కావాల్సింది, మన రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి. బొంబాయి ఉంది కాబట్టి, పూణే ఉంది కాబట్టి మహారాష్ట్ర లాభపడుతుంది, బెంగళూరు ఉంది కాబట్టి కర్ణాటక లాభపడుతుంది, చెన్నై ఉంది కాబట్టి తమిళనాడు లాభపడుతుంది, హైదరాబాద్ లేకపోతే తెలంగాణ లేదు అసలు. కాబట్టి ఈ రెంటికి మనం కలిపేసాం గందరగోళంగా. అమెరికాలో ఏ పెద్ద రాష్ట్రంలోనూ కూడా పెద్ద నగరం రాజధానిగా లేదు. రాజధాని కానీ పెద్ద నగరాలు ఉన్నాయి. న్యూయార్క్ రాష్ట్రానికి న్యూయార్క్ రాజధాని కాదు, అమెరికాకు న్యూయార్క్ రాజధాని కాదు. కానీ న్యూయార్క్ లేకపోతే అమెరికా లేదు, అమెరికా ఆర్థిక వ్యవస్థ లేదు. కాబట్టి దాన్ని వేరే చూడాలి, రాజధానిగా చూడొద్దు. మరి రాజు రాజధాని అది కాదు మనకు కావాల్సింది. ప్రజలకు ఆర్థిక వ్యవస్థ పెరిగే ఏర్పాటు కావాలి. దాన్ని ఆపటం అనేది ఏ రకంగానూ విజ్ఞత గల మనుషులు చేసే పని కాదు. అంత సరిగ్గా ఉండి అంగట్లో అన్నీ ఉండి లేకపోతే పళ్ళల్లో అన్నీ సమకూర్చిన తర్వాత దాన్ని వదిలేయటం అని చెప్పి అనేది అది విజ్ఞత గల ఏ ప్రభుత్వం చేయదు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగర అభివృద్ధికి బోల్డంత కృషి చేశారు, దానిలో అనుమానం ఏమాత్రం లేదు. రాజశేఖర రెడ్డి గారు దాన్ని కొనసాగించి మరింత పెంచి నువ్వేంటో నేను ఇంకా బాగా చేశానని చెప్పుకున్నారు. ఆయన తర్వాత వాళ్ళు దాన్ని కొనసాగించారు. తర్వాత వచ్చిన తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం మరింత బాగా చేసి మేము ఇంకా బాగా చేసామని చెప్పుకున్నారు. అది సమర్థన పాలకులు చేసేది. రాజకీయంగా పోరాడండి మీరు, కానీ రాష్ట్రాన్ని నాశనం చేయబోకండి. సార్ 2024లో ఎన్నికలు జరుగుతున్నాయి, దేశం అంతా జరుగుతుంది, ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీకి కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఒక పార్టీగానే ముందుకెళ్తోంది, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇటు పక్క నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుగా ఏర్పడి వీళ్ళందరూ కూడా ఒక పోటీగా దిగారు. ఈయనేమో సంక్షేమం చేశాను, నవరత్నాలు పెట్టాను నేను, దానికే నాకు ఓట్ బ్యాంక్ చాలు నాకు అని ఈయన చెప్తున్నారు. అది కాదు మేమే మంచి చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్రజలకు ఏదైతే బాగుంటుందో జనరల్గా ప్రభుత్వాలున్నది ప్రజల డబ్బుని పంపిణీ చేయడం కోసం కాదు, నేను నిశ్చయంగా చెప్తున్నాను అన్నమాట. ప్రభుత్వాలున్నది ప్రజల ఉమ్మడి సౌకర్యాలు కల్పించడం కోసం ప్రజల డబ్బుతో. ప్రభుత్వాలున్నది అప్పులు చేసి ఈవేళ పంపకాలు చేసి ఓట్లు పొందడం కోసం కాదు, ప్రజల ఆస్తులు పెంచడానికి, పెట్టుబడులు పెంచడానికి, ఆర్థిక వ్యవస్థను పెంచడానికి, ఉపాధి కల్పన జరగడానికి. పేదరికం పోవాలంటే అది మార్గం తప్ప ఎవరో ఇచ్చే దానం మార్గం కానే కాదు. తాత్కాలిక సాయం అవసరం కావచ్చు, ఇవాళ ఆకలిగా ఉంటే నాకు సాయం చేస్తే ఆ పూట నాకు కడుపు నిండుతుంది, అవసరం అది. కానీ నేను పేదరికం నుంచి బయటపడాలంటే మీరు ఇచ్చే తాత్కాలిక సాయం నాకేం ఉపయోగపడదు, ఇది చాలదు. ఇద్దరు అదే చెప్తున్నారు కదా సార్, మేము సిలిండర్లు ఇస్తామని ఈయన చెప్తున్నాడు, బస్సు ఫ్రీ అంటారు, వీరేదో వీరు చెప్తున్నారు, ఆయన చెప్తున్నారు, సంక్షేమమే అంటున్నారు. అందుకని ఇందాక చెప్పాను, సంక్షేమం అనేది అసలు లేకుండా ప్రజాస్వామ్యం నడపడం సాధ్యం కాదు. ఆ సమతూకం ఉందా లేదా మీ చర్యల్లో కానీ, మీ చర్చల్లో కానీ, మీ గతానుభవంలో కానీ, మీ చరిత్రలో కానీ. ఒక పక్కన సమతూకం గ్యారంటీగా లేదు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం నేను బటన్ నొక్కి మీకు డబ్బులు ఇస్తున్నాను కాబట్టి కృతజ్ఞతతో నాకు ఓటేయండి, రాష్ట్రం సర్వనాశనైనా పర్వాలేదు, పెట్టుబడులు అక్కర్లేదు, భవిష్యత్తు అక్కర్లేదు, మరుగు సదుపాయాలు అక్కర్లేదు, నేను బటన్ నొక్కి నీకు ఇస్తున్నాను, నువ్వు నాకు రుణపడి ఉండాలి. రెండో వాళ్ళు గతంలో చరిత్ర ఉన్నది. భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశంలో ఏమన్నా వాళ్ళకి ప్రతిష్ట ఉంటే ఆర్థిక క్రమశిక్షణ, పెట్టుబడులను పెంచడం. ఈవేళ రికార్డు స్థాయిలో పెట్టుబడులు దేశంలో ప్రభుత్వం నుంచి జరుగుతున్నాయి. 18 లక్షల కోట్ల రూపాయలు ఈ సంవత్సరం. దానిలో నేరుగా బడ్జెట్ నుంచి 11,11,000 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాల కోసం. దేశ చరిత్రలో ఎప్పుడు లేదు. ఒక స్పష్టంగా జాతీయ రహదారులు కావచ్చు, రైల్వేలు కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలు కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ పెంచే ప్రయత్నం చేయడం కావచ్చు, మరొకటి కావచ్చు, మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది చాలుతుంది నేను అంటలా, ఇంకా చాలా చేయాల్సింది, కానీ ఒక మార్గం కల్పిస్తుంది. కాబట్టి దాన్ని బట్టి నమ్మాలి మనం. ఒక మోదీ గారు మాట చెప్తే నమ్మాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ గతంలో ఇది చేశాను,
ఆంధ్రప్రదేశ్లో చేశాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేశాను, మీరు చూడండి. నాకు దానికి సంకల్పం ఉంది, అది నమ్మాలి. ఎందుకంటే గతంలో చేసిన చరిత్ర ఉంది కాబట్టి. ఖచ్చితంగా పొరపాటు కూడా జరుగుతున్నాయి. అంటే ఎన్నికల్లో ఓట్లు పోతాయన్న భయంతో వాడు వేయిస్తే నేను రెండు ఇస్తానంటున్నాను. అది ఖచ్చితంగా పొరపాటు, దాన్ని సవరించుకోవాలి. కానీ మనం ఇవాళ రెండు అద్భుతమైన శక్తుల మధ్య పోరాటం కాదు, దేవుడి రాక్షసుల మధ్య పోరాటం కాదు, ఇది నలుపు తెలుపు మధ్య పోరాటం కాదు. మన రాజకీయంలో ఉన్న పరిస్థితుల్లో మనం బేరీజ్ వేసుకోవాలి. ఒక ఆయన క్లాస్ వార్ అంటున్నాడు, వైఎస్ఆర్సీపీ క్లాస్ వార్, ధనికులకి పేదలకి మధ్య యుద్ధం అని చెప్తున్నారు ఆయన. అది చాలా భయంకరమైనటువంటి ఆలోచన. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కాస్త ఆ రకమైన భాషా భావాలు వాడుతోంది, రాష్ట్రంలో వైకాపా భాష వాడుతోంది. చాలా ప్రమాదకరమైనటువంటిది. సమాజంలో న్యాయం జరగాలి, అందరికీ సంపాదించే శక్తి రావాలి, కష్టపడితే ఎదిగే అవకాశం రావాలి. ఒక 10 ఏళ్ళు కష్టపడ్డ నా పిల్లలు నాకంటే అందమైన జీవితాన్ని గడుపుతారు, రేపొద్దున ఎవరి పిల్లలతో పోటీ పడతారో నమ్మకం కలగాలి. దానికోసం ప్రజాస్వామ్యం పనిచేయకపోతే, ప్రభుత్వాలు పనిచేయకపోతే అంతకంటే అన్యాయం ఇంకోట్లేదు. కానీ రమణ గారి దగ్గర ఏదో ఉన్నది, నా దగ్గర లేని వాచ్ ఉంది, వాచ్ నేను లాక్కోవాలా? నా దగ్గర లేనిది నిజాయితీగాని సంపాదించుకున్నా కూడా ఆయన దగ్గర ఒక సైకిల్ ఉంది, లేకపోతే కారు ఉంది, లాక్కోవాలా? అది క్లాస్ వార్ అన్న భావాన్ని తీసుకొస్తే సమాజం సర్వనాశనం అయిపోతుంది. ఇలాంటి భావాలు చేసిన ప్రభుత్వాలు ఉన్నాయి. మన దేశం సంగతి పక్కన పెడదాం. 2 కొరియాలు ఉన్నాయి, ప్రజలందరికీ అర్థం కావాలా. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, 2 ఒకే దేశం. 70 ఏళ్ళు 80 ఏళ్ల క్రితం, 70 ఏళ్ల క్రితం, 72 ఏళ్ల క్రితం 2 ఒకటే దేశం. ఉత్తర కొరియా ఇదే క్లాస్ వార్ అన్న పద్ధతి తీసుకొచ్చి ఎవడు పెరిగే అవకాశం లేకుండా, పెట్టుబడులు పెంచే ప్రయత్నం లేకుండా అందరినీ సమానం చేస్తామని చెప్పని సమానం చేసి పారేశారు. దక్షిణ కొరియా అందరి శక్తిని పెంచి, వాళ్ళ ప్రతిభని వికసించే అవకాశాన్ని ఇచ్చి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మౌలిక సదుపాయాలు కల్పించి, పెట్టుబడులను ప్రోత్సహించి, టెక్నాలజీ పెంచి, ఉపాధి కల్పన చేసి సంపద సృష్టి కలిగించారు. ఆంధ్రప్రదేశ్లో పరిపాలనలో ఉన్న పార్టీ నాయకులతో సహా ఎవరి పిల్లలైనా సరే ఉత్తర కొరియాలోకి దక్షిణ కొరియా వీసా వచ్చింది, దక్షిణ కొరియాలో ఒక ఉద్యోగం వచ్చింది, ఉత్తర కొరియాలో ఉద్యోగం వచ్చింది చెప్పండి, ఎక్కడికి వెళ్తారు మీరు? ఒక్కడని భారతదేశాన్ని చూపెట్టండి, లేకపోతే ప్రపంచంలో ఎక్కడి నుంచి చూపెట్టండి. ఉత్తర కొరియాలో నాకు ఉద్యోగం ఇచ్చారండి, నాకు చాలా హాయైన జీవితం ఉంటుంది, గర్వించే లైఫ్ ఉంటుంది, నేను అక్కడికి వెళ్తానన్న మనిషిని ఒక ప్రపంచంలో ఒక్కడి నుంచి చూపెట్టండి. దక్షిణ కొరియా వెళ్తాం. అలాగే తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ ఉన్న 91 దాకా, 97 తర్వాత 2 విలీనం అయిపోయినాయి. ఒకప్పుడు ఒకటే దేశం, 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ నాయకత్వం ఇచ్చిన దేశం. దురదృష్టం కొద్దీ ఆ దుర్మార్గుడు నాయకుడిగా దొరికాడు. యుద్ధంలో సర్వనాశనం అయిపోయినారు. పశ్చిమ జర్మనీ ఈ దీర్ఘకాలిక దృక్పథం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల ప్రోత్సాహం, ఉపాధి కల్పన, సంపద సృష్టి, దాని మీద దృష్టి పెట్టారు. తూర్పు జర్మనీ అందరూ సమానం కావాలి, క్లాస్ వారు, ఎవడు పెరగడానికి వెళ్ళలేదు అని ఆపేశారు. మధ్యలో గోడ కట్టారు, బెర్లిన్ వాల్ అని చెప్పని. కొన్ని వేల మంది తూర్పు జర్మనీ నుంచి పశ్చిమ జర్మనీకి పోవడం కోసం ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ జర్మనీ నుంచి తూర్పు జర్మనీ పోవాలని ఒక్క మనిషి కూడా తుపాకీతో గురి కాల, ఒక్కడి ప్రాణం కోల్పోలా. ఒక్క మనిషి కూడా తూర్పు జర్మనీ వీసా వస్తే నా జీవితం బాగుందని కూడా అనుకోలే. పశ్చిమ జర్మనీ వీసా వస్తే నా జీవితం బాగుంది అంటున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. వెనిజువేలా ఉంది, లేకపోతే జింబాబ్వే ఉంది, మరో దేశం ఉంది. మనం చర్చలు అక్కర్లా. గత 100 ఏళ్ల చరిత్ర, గత 150 ఏళ్ల చరిత్ర ప్రపంచంలో సజీవంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది, పెద్ద ల్యాబొరేటరీలా కనిపిస్తుంది. అది చూసి కూడా పాఠాలు నేర్చుకోకుండా మూర్ఖంగా ఆలోచిస్తే క్లాస్ వార్ అని చెప్పను, లేకపోతే ఈ దేశంలో ఎవడు పెరగకుండా చూస్తానని చెప్పను, నీ డబ్బంతా పన్నుల రూపంలో లాగేసుకుంటాను. ఒకప్పుడు 97.75% పన్నులు ఉండేవి. 1971లో భారతదేశంలో ఆదాయ పన్ను 2 లక్షల రూపాయలు దాటితే మీకు ఆదాయాన్ని 97.75% అంటే 2 లక్షల రూపాయల పైన వచ్చిన ప్రతి ₹1,00,000 ఆదాయానికి 2,250 రూపాయలు మీ దగ్గర మిగిలేది, 97,750 రూపాయలు ప్రభుత్వం తీసుకునేది. దేశం ఏమైంది? సర్వనాశనమైంది. మన దేశంలో అనుభవాన్ని మనం చూసాము, ప్రపంచానుభవాన్ని చూసి ఇవన్నీ చూసిన తర్వాతే పివి నరసింహారావు గారు ఆపద్ధర్మం కొద్దీ దేశం సర్వనాశనమైన పరిస్థితుల్లో గతి లేక మన దేశంలో ఉన్న బంగారాన్ని లండన్ నగరానికి తరలించి, ఇక్కడ బంగారం కుదుబెడతా ఉంటే వాళ్ళు నమ్మలా. నీ దేశంలో పెట్టుకుంటే మేమెందుకు నమ్ముతాం ఆయనను, అక్కడ లాభం లేదు, లండన్ తీసుకురా అని చెప్పన్నారు. విమానంలో రహస్యంగా లండన్ నగరానికి తరలించి ఆ బంగారాన్ని కుదువబెట్టి అప్పుడు వాళ్ళ నుంచి డాలర్లు తెచ్చుకుని ఆ రోజు మనం తిన్నాం. ఆ రోజు మనం ఈ ఆయిల్ దిగుమతి చేసుకున్నాం. దాని నుంచి బయటపడడం కోసం ఈ 30 ఏళ్ళుగా సర్వ ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ ప్రయత్నం ఆనాడు నరసింహరావు గారి నాయకత్వంలో, ఆ తర్వాత వాజ్పేయి గారి ప్రభుత్వం చేసింది, మధ్యలో దేవగౌడ గారి ప్రభుత్వం చేసింది, కొద్ది కాలమే ఉన్నా కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం అద్భుతంగా చేసింది.
మళ్ళీ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కొంతమేరకు చేసింది, మళ్ళీ మోదీ ప్రభుత్వం చేస్తోంది. ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు గతం లేనట్టుగా పూర్వం ఏ తప్పులైతే చేసి దెబ్బలు తిన్నామో, కాళ్ళు ఇరిగినాయో, దేశం నాశనమైందో దాన్ని గొప్పగా చిత్రించడం ఏంటి? ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇంతకంటే ప్రమాదం మరొకటి. ఈ దేశ భవిష్యత్తుని శాసించేది ఈ అంశం. భవిష్యత్తు కోసం బతుకుతామా? పిల్లల భవిష్యత్తు కోసం భవిష్యత్తుని కాలరాచి పిల్లల మీద అప్పుల భారాన్ని పెంచి దేశాన్ని సర్వనాశనం చేస్తామా? ఇది వేళ ఈ పార్టీ ఆ పార్టీ నాకు అనవసరం. దీనిలో నేను బొందులో ప్రాణం ఉన్నంత వరకు నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను. దేశ భవిష్యత్తుని నాశనం చేసే రాజకీయాన్ని తిరస్కరించాలి, దేశ భవిష్యత్తుని కాపాడే రాజకీయాన్ని పెంచాలి. ఇలాంటి విధానాలను ఎదుర్కోవడానికే నేషనల్ లెవెల్లో భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి పార్టీ మంచి చేయడం కోసం అని చెప్పి ఈ రాష్ట్రంలో ఇంకో ప్రభుత్వం తత్కట్టింది ఇలాంటి విధానాన్ని ఎదుర్కోవడానికి. లోక్సత్తా ఎందుకు వాటిల్లోకి వెళ్తలేదు? ఎన్నికల రాజకీయం దూరంగా ఉందాం కనుక నేను విస్పష్టమైన ప్రకటన చేయడానికి, మంచి జరగడానికి, యువత మంచి జరగడానికి. ఇప్పుడు నేను ఎందుకు నిర్మోహం ఎందుకు చెప్తున్నాను? ఈ మాటకి ఏమన్నా విలువ ఉంటే, విశ్వసనీయత ఉంటే, దేశ ప్రజలను కాపాడే శక్తి కొద్ది మేరకన్నా ఉంటే కలిస్తే కలిసి కూటమిలోకి వస్తే ఒక 10 మంది ఎమ్మెల్యేలు మీ ద్వారా అయితే మాకు ఎన్నికల్లో అధికారం మాకు అక్కర్లేదు. ఎందుకంటే ఓట్లకి డబ్బులు పంచకుండా, బ్రాందీ తాగించకుండా, తాత్కాలిక తైలాలు ఎరచూపెట్టకుండా, అబద్ధాలు ఎక్కడ తెచ్చుంటే అక్కడ అబద్ధాలు ఆడకుండా, కులం మతం రెచ్చగొట్టకుండా ఇవాళ మన ప్రాంతాల్లో రాజకీయం పెద్ద పనిచేసే అవకాశం లేదు. నేను ప్రాణం పోయినా ఈ విషయాల్లో రాజీ పడినని ఎప్పుడో ఒట్టు పెట్టుకున్నాను. నేను పరిష్కారంలో భాగం అవుతాను కానీ సమస్యలో భాగం కాను. కాబట్టి రాజకీయాన్ని నేను గౌరవిస్తున్నాను, కానీ కొన్ని నేను చేయలేరు, నమస్కారం పెడుతున్నాను. కానీ దేశానికి ఏం కావాలో స్పష్టత ఉన్నది. మీరు విని దాని ప్రకారం చేసుకుంటే దేశానికి మంచిది. వాటికి దూరంగా ఉందంటారా? మీరు చెప్పిన సిద్ధాంతాలకి ఇప్పుడున్న కూటమి దూరంగా ఉందా? నేను చెప్పేది ఎవరు దూరంగా లేరంటున్నాను, కానీ మరి దేశం నడవాలి కదా. మనం అందుకు ఇందాక చెప్పాను, మనం ఇదేదో పవిత్ర అపవిత్ర శక్తుల మధ్య పోరాటం కాదు, తెలుపు నలుపు మధ్య పోరాటం కాదు. ఒక లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యం. దీనిలో ఈ దేశానికి ఉన్న ఒకే ఒక్క ఆశాకిరణం ఆర్థిక వ్యవస్థని పెంచడం, సంపద సృష్టిని పెంచడం, భవిష్యత్తుని కాపాడడం. ఆ విషయంలో ఖచ్చితంగా కూటమి దానికి అనుకూలంగా ఉండదు. అది కూడా లేకపోతే ఈ దేశ భవిష్యత్తు ఏమవుతుందో నేను ఊహించలేకున్నాను. ఈ క్లాస్ వార్ సంబంధించిన ఈ విశ్లేషణ, ఈ టర్మినాలజీకి సంబంధించిన విశ్లేషణ చూసే వాళ్ళలో ఒక 50% మంది ఓటింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇది చూడకుండా ఉండేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎలా అంటే మనం థియేటర్కి వెళ్తాము, ఇంటర్వెల్ టైంలో సిగరెట్ స్మోకింగ్ గురించి యాడ్ వస్తుంది. అక్కడ చూస్తున్న వాళ్ళెవరూ సిగరెట్ స్మోక్ చేసేవాళ్ళు కాదు, ఆ యాడ్ వాళ్ళకే. నిజంగా యాడ్ ఎవరికి కావాలి? బయట వెళ్ళి స్మోక్ చేస్తున్న వాళ్ళకి. సో ఇది ఏదైతే ఈ టర్మినాలజీ ఉంది, ఇది ఇలా అర్థం చేసుకోవాలనేది ఎలా వ్యాపింపజేయాలి? ఇది ఆషామాషి కాదు పవన్ గారు. అంటే ప్రజాస్వామ్యంలో సామాన్య ప్రజలకి సంక్లిష్టమైన విషయాలు అర్థమయ్యేట్టు చెప్పడమే నిజమైన గొప్ప నాయకత్వ లక్షణం. అది ఆషామాషి కాదు. మన దేశంలో ఆ ప్రయత్నం నా దృష్టిలో ఇవాళ జరుగుతున్న కీలకమైన పోరాటం జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ ఇది. మిగతావన్నీ కులాలు ఏమిటి, ఏ పార్టీ నాయకుడు, ఇవన్నీ సెకండరీ. ఇదే ఫ్యూడల్ పెత్తందారీ దానికోసం జరిగే ఎన్నికలు కాదు. దేశ భవిష్యత్తుకి ఒక మార్గాన్ని చూపే ఎన్నికలు, అటో ఇటో. ఇది ఈవేళ తాగేది కాదు. ఈ మాట కూడా చెప్తాను. 2029, 2034, బహుశా 2039 దాకా ఇది ఉంటుంది. ఇంకో 15-20 ఏళ్ళ దాకా. ఎందుకంటే దేశంలో అత్యధికులు ఈ దుర్భరమైన దారిద్ర్యం నుంచి బయటపడి జీవితంలో భరోసా ఉండి భవిష్యత్తు పట్ల ఆశ కలిగేదాకా మనకి సమస్య ఉంటుంది. ఈ సామాన్య ప్రజల అమాయకత్వాన్ని, అసహాయతని ఆసరాగా చేసుకుని వాళ్ళని మోసం చేసి తాత్కాలిక ప్రయోజనాల కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని నాశనం చేసే శక్తులు పొంచి ఉంటాయి. ఓ 10-15 ఏళ్ళు కనుక కనీసం ఆర్థిక వ్యవస్థ పెరిగితే, అరే నిజంగా నా బతుకులో కావాల్సింది సంపద పెంచడం, ఉపాధి అని చెప్పంటే సమాజంలో 10 మందికి కావాల్సిన వస్తువుల్ని, సేవల్ని నేను ఉత్పత్తి చేయగలగాలి. దాని నుంచి నాకు ఆదాయం వస్తుంది, వాళ్ళకి అవసరాలు తీరుతాయి. ఇంకో రకంగా ఎవడో బటన్ నొక్కి డబ్బులు ఇచ్చే అవకాశం లేదు, లేకపోతే ఎవరో నెల నాకు చెక్కులు వేసే అవకాశం లేదు, లేకపోతే గవర్నమెంట్లో కూర్చోబెట్టామని తీరగా కూర్చోబెట్టి పన్నుల డబ్బు మనకి ఇచ్చే అవకాశం లేదు అన్న విషయం ఇంకా అర్థం కాల. ఇంకో 15 ఏళ్ళు పడుతుంది. ఈ 15 ఏళ్ళు నా దృష్టిలో ఈ దేశ రాజకీయంలో మౌలికమైన పోరాటం ఇది. దానికి ఇప్పుడు ఎలాగైతే నవీన్ పట్నాయక్ గారు చేస్తున్నారు, ఆయన ఆడంబరం లేదు, ప్రగల్భాలు లేవు, అహంకారం లేదు, ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉండవు ఆయన. కానీ రాష్ట్రం నిశ్శబ్దంగా చేస్తున్నారు. ప్రజల మన్నన కూడా పొందగలిగారు, రాష్ట్రాన్ని బాగు చేస్తున్నారు. యూపీ చాలా నిరుపేద రాష్ట్రం,
అసలు యూపీ పరిపాలనే అసాధ్యం అనుకున్న రాష్ట్రం, అరాచకత్వానికి పేరొందిన రాష్ట్రం. మరి ఈవేళ వాళ్ళు చేస్తున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ మనకు అనవసరం. కాబట్టి అలాంటి నాయకుల ప్రయత్నాలు జరగాలి. జాతీయ స్థాయిలో మరి పెద్ద చర్చ జరుగుతోంది ఈ విషయం మీద. చర్చ అనుకున్నంత అందంగా జరగదు, రకరకాల రూపాల్లో జరుగుతుంది. కానీ చివరికి జనం మనసుల్లోకి వెళ్ళాలి. మన సాంప్రదాయం ఏంటి, మన దేశం ఏమిటి, మన సంస్కృతి ఏమిటి, మన కుటుంబాలని బలంగా ప్రేమించే దేశం ఇది. నా పిల్లలు చెడిపోవాలని చెప్పని హంతకుడు కూడా కోరుకోడు ఈ దేశంలో. నిరుపేద కుటుంబాలు సైతం శక్తికి మించి త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే. ఇది దానిలో హిందువు లేడు, ముసల్మాన్ లేడు, ఈ కులం లేదు, ఆ వర్గం లేదు, ఆ ప్రాంతం లేదు, అందరికీ వర్తిస్తుంది అది. కాబట్టి కొన్ని బలమైన సాంప్రదాయాలు, మంచి సాంప్రదాయాలు ఉన్న దేశం ఇది. దాని ఆధారంగా ఈ పొరపాట్లు సవరించుకోవాలి మనం. మీరు అన్నట్టు ఇప్పుడు చెక్ రాసి ఇచ్చేది అది కొన్నేళ్ళు మీరు చెప్పినట్టు 2030 వరకు కొనసాగుతున్నా మేము చెక్ రాసి 500 వరకే ఇవ్వగలం, కానీ మీకు కావాల్సింది 10,000 మీ కుటుంబానికి. ఆ 9,500 మీ స్కిల్ డెవలప్మెంట్తో మీరు కష్టపడి పనిచేసి తెచ్చుకోవాలి అనే ఒక క్యాప్ లాంటిది ఏమన్నా వచ్చే అవకాశం? వచ్చిన పన్నుల డబ్బులకు కనుక మీరు పెట్టే రోజువారీ ఖర్చు పరిమితం చేస్తే ఆ క్యాప్ ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు దీనికి ఇలా ఇవ్వవు అని చెప్పి నేను చెప్పడం సాధ్యం కాదు. మాకు ప్రజలు మాకు కొట్టేస్తే నువ్వు చెప్పడానికి ఎవరు అంటారు, అది కరెక్టే. కానీ ఈవేళ ఖర్చు కోసం రేపటి భవిష్యత్తు మీద భారం వేయొద్దు అనే హక్కు మనకున్నది. ఈవేళ ఖర్చు కోసం నువ్వు పిల్లలను నాశనం చేస్తే నీకు హక్కు ఎవడు ఇచ్చాడు? అసలు నీకు ఓటు ఇచ్చింది ఈవేళ. 30 ఏళ్ల తర్వాత పిల్లలకు భవిష్యత్తు ఎత్తుతాం కాదు. కాబట్టి వాళ్ళ మీద భారం లేకుండా నేను ఇష్టం వచ్చినట్టు చేయి. ఆ ఒక్క నిబంధన పెట్టాలి. దానికోసం లోక్సత్తా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య ఒక ప్రామాణికమైనటువంటి చర్చాపత్రం తయారు చేసాం. జాతీయ స్థాయిలో వారితో కూర్చున్నాం, రాష్ట్రాలకు పంపించాం అందరికీ. దేశంలో చాలామంది స్పందిస్తున్నారు. ఇది తాత్కాలిక తాయిలాలు అందించాలన్న పార్టీలలో నాయకులు కూడా చాలామంది స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలామంది విజ్ఞతల నాయకులు ఉన్నారు, వారంతా స్పందిస్తున్నారు. ఇది వాస్తవమని. మరి గతంలో ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులుగా చేశారు మాంటెక్ సింగ్ ఆలువాలియా, కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేశారు. ఆయన విస్పష్టంగా చెప్తున్నారు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే, దేశ భవిష్యత్తును కాపాడకపోతే, వచ్చే తరం కోసం అని చెప్పని మనం వనరులు సేకరించకపోతే దేశం నాశనం అవుతుందని చెప్పని. కాబట్టి పార్టీలకు అతీతంగా గతంలో ఏ పార్టీ తన పద్ధతి ఉండగా దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. కాబట్టి మన పార్టీలు కాదు మన గొడవ, దేశానికి ఏమవుతుంది. మీరు ఇండిపెండెంట్ పొలిటికల్ రిఫార్మర్గా ఉన్నంతకాలం ఏ పార్టీ అధికారం వచ్చినా వాళ్ళు మీ దగ్గర విషెస్ తీసుకుని లేకపోతే అడ్వైస్ తీసుకుని ముందుకెళ్ళాలనుకుంటుంది. ఇప్పుడు ఒక కూటమికి దగ్గర అవటం వల్ల ఒకవేళ కూటమి దగ్గర అవడం దూరం అవటం లేదు. నేను విస్పష్టంగా కారణాలు చెప్తున్నాను, ఏది అవసరమో ఏది చేయాలో చెప్తున్నాను. రేపు పొద్దున ఎవరు ఎన్నికైనా కూడా ఎన్నికైన ప్రభుత్వం మనందరి ప్రభుత్వం. ప్రజాస్వామ్య సమాజంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన తర్వాత గౌరవించాలి. అంతేగాని ఎన్నికైన ప్రధానమంత్రి మీ ప్రధానమంత్రి గారు, నా ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి. అట్లాగే ఈవేళ మీరు చెప్పింది బాగుంది, వారు చెప్పింది బాగోలేదు కాబట్టి మీకు మద్దతు ఇచ్చాను అంటే రేపు పొద్దున మీరు చేసే దుశ్చర్యలకు మద్దతు ఇస్తానని కాదు. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, అధికార వికేంద్రీకరణ కోసం ప్రయత్నం చేయండి. కనీసం 100 చిన్న పట్టణాలను పెంచి ఏర్పాటు చేయని అంతలో అమరావతి అవతోటం ఇంకోపక్షం చేయండి. కానీ దాంతోపాటు ఎక్కడికక్కడ చిన్న చిన్న నైపుణ్యంతో గ్రామాల నుంచి పట్టణాలకు సుదూరంగా వలసపోవాల్సిన అవసరం లేకుండా అక్కడ ఏర్పాటు చేయండి. కొంతమేరకైనా చట్టబద్ధ పాలన చేయండి. మరి మంచి ప్రమాణాల విద్య, ఖర్చు పైసా పెట్టక్కర్లా, బుద్ధి వికసించే విద్య కావాలి, దానికోసం ఏర్పాట్లు చేయండి. మంచి ఆరోగ్యం కోసం పెద్ద ఖర్చు లేకుండా ఏర్పాట్లు చేయండి. ఈ మేరకన్నా చేస్తే మిగతావన్నీ ఎలాగో వాళ్ళు చేస్తారు, మౌలిక సదుపాయాలు పెట్టే ప్రోత్సాహంలాగా చేసుకుంటారు. అప్పుడు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి దానికోసం ఖచ్చితంగా మనం పోరాడతాం. జాతీయ స్థాయిలో బీజేపీ ఉంది, ఇక్కడ పొత్తులో కూడా ఉన్నారు. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వేలు ప్రైవేటీకరణ, ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? రైల్వేలు ప్రైవేటీకరణ అని పోలవరం ప్రాజెక్టు అది కేవలం ఒక రాష్ట్రానికి చెందిన ప్రాజెక్ట్ కాదు. గోదావరి బేసిన్లో పుష్కలంగా నీళ్లున్నాయి, కృష్ణా బేసిన్లో పుష్కలంగా నీటి వినియోగం ఉంది. కాబట్టి ఒక బేసిన్ నుంచి, నీళ్లున్న బేసిన్ నుంచి, సర్ప్లస్ నీళ్ళున్న బేసిన్ నుంచి నీళ్లు లేని బేసిన్కి మనం సరఫరా చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్, పైనున్న తెలంగాణ, ఆ పైనున్న కర్ణాటక, ఆ పైనున్న మహారాష్ట్ర అందరికీ లాభం. ఆంధ్రప్రదేశ్కే ఒక 50 టీఎంసీ నీళ్ళు వచ్చినట్లు లెక్క డీమ్ డైవర్షన్తో. అప్పుడేమవుతాయి? కృష్ణా జలాలు మనం 50 కాబట్టి 100, 150 వాడుకోవచ్చు, ఎవరు కాదంటారు. కనీసం 50 టీఎంసీ మనకు, 80 టీఎంసీ అయినా 40, 50 మనకు వస్తాయి. ఆ కృష్ణా జలాల పైన ఇప్పటికే ఎక్కువ వినియోగం ఉంది కాబట్టి ఆ నీళ్లు ఎప్పుడైతే ఈ సప్లిమెంటేషన్ వచ్చిందో ఆ కృష్ణా జలాన్ని వేరే ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇది మన ఉమ్మడి ప్రాజెక్ట్. దాన్ని చేయకపోవటం
గత 5 ఏళ్లలో శరవేగంగా కొనసాగి మొదటి దశ పూర్తి అవుతుంది అనుకున్న దశలో ప్రభుత్వం మారింది. ఇప్పటివరకు ఏం జరగలేదు. అంటే దీనికి నా దగ్గర సమాధానం కూడా లేదు, దీనికి అర్థం లేదు. అంటే అభివృద్ధి జరగకూడదు, ప్రజలు ఎల్లకాలం మా మీద ఆధారపడి ఉండాలని చెప్పన్న భావన ఉంటే తప్ప, ఒక తుగ్లక్ రాజ్యం అయితే తప్ప అంత మంచి ప్రాజెక్ట్ ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి కళ్ళగంటున్నాం. అది జరగకపోవడానికి ఏ కారణం లేదు. ఇక రైల్వేలు దేశానికి కీలకమైనటువంటి మౌలిక సదుపాయం. రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, దాన్ని మరింత మెరుగుపరచకుండా ఈ దేశాన్ని బాగు చేయలేం. కాబట్టి రైల్వేలు ప్రైవేటే కానీ ఎవరు మాట్లాడట్లా. కానీ రైల్వేల్లో పెట్టుబడి కావాలంటే వాళ్ళు ఏమవుతుంది, 100 రూపాయలు మీకు రైల్వేల్లో ఆదాయం వస్తుంటే 98 రూపాయలు మీకు ఖర్చు అవుతుంది. 2 రూపాయలు మీకు పెన్షన్లు కూడా సరిపోట్లా. పెన్షన్ లెక్కేస్తే మీకు 120 రూపాయలు ఖర్చు అవుతుంది, 120 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి పెట్టుబడులు కావాలని చెప్పంటే ప్రైవేటు గవర్నమెంట్ తేడా లేకుండా మనం ఎక్కడ వీలుంటే ఇక్కడ పెట్టుబడులు స్వీకరించాలి. ప్రైవేట్ అంటే ఇది పాకిస్తాన్ వాడికి ఇవ్వట్లా, మనం చైనా వాడికి ఇవ్వట్లా, మీరు నేను పెట్టుబడి పెడుతున్నాం, ఆ స్టాక్లో పెట్టుబడి పెడుతున్నాం. కాబట్టి కొన్ని స్టేషన్లు ఆధునికీకరణ కావచ్చు, మరికొన్ని కావచ్చు, నాకు వివరం ఏం జరుగుతుందో తెలియదు. మనకు కావాల్సింది చిన్న అంశాలు అయినప్పటికీ కూడా దేశంలో పొందినట్టు గౌరవం పోతుంది. ఒక స్వతంత్ర ఇవన్నీ కూడా అపరిపక్వమైన ఆలోచనలు. గౌరవం ఎప్పుడు ఉంటుందంటే నా దేశంలో మంచి రైల్వే ఉన్నప్పుడు, మంచి రోడ్లు ఉన్నప్పుడు, మంచి విద్య ఉన్నప్పుడు, మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు. అంతేగాని గవర్నమెంట్ పేరుతో ఎయిర్లైన్ సరిగ్గా నడవకుండా ఉండి, ప్రమాదాలకు గురయ్యి, సౌకర్యాలు లేకుండా ఉండి, ఏడాదికి 8,000 కోట్ల రూపాయలు నష్టం చేస్తే నా ఖజానా నుంచి లాక్కుంటే నాకు గౌరవం ఉండదు. అది అవమానం నాకు. ఎప్పుడో చెప్పాడు డెంగ్ షాపింగ్ చైనీస్ నాయకుడు, పిల్లి నల్లదా తెల్లదా మనకు అనవసరం, పిల్లి బాధ్యత ఎలికల్ని పట్టుకోవడం. పిల్లి ఎలికల్ని పట్టుకుంటున్నా లేదా అని. నాకు కావాల్సిన రైల్వేలు సమర్థంగా నడవాలి. నేను ఇవాళ రేపు పొద్దున కల్లా ఢిల్లీ వెళ్ళాలంటే నాకు టకామని రైల్లో కూర్చునే అవకాశం ఉండాలి, సౌకర్యంగా, సుఖంగా, ఇబ్బంది లేకుండా, ప్రమాదం లేకుండా, వేగంగా. స్టీలు నాకు కావాలంటే స్టీలు మంచి ధరకి, మంచి నాణ్యతతో నాకు అందుబాటులోకి రావాలి. అంతేగాని ప్రభుత్వ రంగము, ప్రైవేట్ రంగము, ఎవడి పేరు పెట్టావు, బోర్డు ఎవరిది, ఇది కాదు కావాల్సింది. గౌరవం నిలబడిది అలాగా. అమెరికాలో ఇవన్నీ గవర్నమెంట్ దగ్గర లేవే, బ్రిటన్లో గవర్నమెంట్ దగ్గర లేవే, ఫ్రాన్స్లో గవర్నమెంట్ దగ్గర లేవే. గౌరవం ఎక్కడుందా? అక్కడుందా, ఇక్కడుందా? మన పిల్లలంతా అమెరికా వేసి అడుగుతున్నారా, లేకపోతే ప్రాణం పోయిన ఎక్కడ ఉంటామని అందరూ కూర్చుంటున్నారా? ఇంత సంపాదన ఉన్నప్పుడు ఎందుకు సార్ ఇంకా పేదరికం భారతదేశంలో ఉంది? దేశం గొప్పదంటారా, ప్రజలు గొప్పవాళ్ళు? ఇక్కడ ఇప్పుడు ఆధునిక యుగంలో పేదరికం పోవాలి అని చెప్పంటే సంపద సృష్టి చేయగలగాలి. అది చేయగలగాలంటే పూర్వకాలం 10,000 సంవత్సరాల పాటు మీకు సంపాదన అంటే భూమి నుంచే వచ్చేది. వర్షం కురిస్తే పంట పండేది, చీడపీడలు లేకుండా ఉంటాయి. వర్షం సరిగ్గా లేకపోయినా, లేకపోతే చీడొచ్చినా పంట పోయేది, పస్తులు ఉండేవాళ్ళు. 10,000 ఏళ్ళు అలా నడిచింది. ఎప్పుడైతే యాంత్రిక యుగంలోకి వచ్చామో, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, ఆ టెక్నాలజీని ఉపయోగించేటువంటి మేధస్సు, పనితనం, నైపుణ్యం, ఇవి ఎక్కడ బాగా ఉంటే, ఉన్న వనరులు ఎక్కడ సద్వినియోగం చేసుకుంటే, ఎక్కడ భవిష్యత్తు కోసం పెట్టుబడి ఉత్పత్తిని పెంచితే, ఉత్పాదకతను పెంచితే అక్కడ సంపద వస్తుంది. అవి చేసిన దేశాలు బాగుపడ్డాయి. మన దేశంలో కూడా ఏ రంగంలో అవి చేసామో అక్కడ బాగుపడ్డాం. ఎక్కడ చేరేది అక్కడ నష్టపోయాం. చైనా మనతో పాటు ఉండేది 1980లో. మరి 30 ఏళ్లలో శరవేగంగా సరైన పద్ధతులు పాటించింది. ఇవాళ మనం ఈ తేలిపార చూడాలని ఎత్తుకెత్తుకుతుంది, ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. మనకే అవకాశం ఉంది. కాబట్టి దేవుడు అని కూర్చుని మనం గాలిలో దీపం పెడితే కాదు. సంపద సృష్టించాలి, దేశం పెరగాలి, అభివృద్ధి చెందాలి, గొప్ప దేశంగా కావాలి, మన పిల్లలకి అద్భుతమైన అవకాశాలు రావాలి, తలెత్తుకు తిరగాలని చెప్పంటే ఏం చేయాలో మనకు స్పష్టమైన అవగాహన ఉంది. ప్రపంచమంతా ఉంది. అది అందుకే చెప్పాను నేను. తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ఇవాళ చైనా, మావో సెట్టింగ్ చైనా, తర్వాత ఇప్పుడు చైనా మన కళ్ళ. అలాగే 91కు ముందు భారతదేశం చాలా రంగాలు, ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం. ఆనాడు ఫోన్ కావాలంటే తల ప్రాణం తక్కువచ్చేది. దేశం మొత్తం 60 లక్షల ఫోన్లు ఉండేవి. ఇవాళ దేశంలో 100 కోట్ల ఫోన్లు ఉన్నాయి, ప్రపంచ ప్రమాణాలతో ఉన్నాయి. ఎక్కడ లేని రీతిలో ఇప్పుడు యూపీఐ ప్రపంచంలోనే మనం ఛాంపియన్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మనీ ట్రాన్స్ఫర్లో ఇది ఎలా వచ్చింది? మాటలతో, మంత్రాలతో. సరైన పద్ధతుల్ని దీర్ఘకాలం అమలు చేయాలి. అది చేయకుండా నాకు మా దేశ గౌరవం నిలబడాలంటే గవర్నమెంట్ చేతుల్లో ఉండాలి, గవర్నమెంట్ చండాలంగా నడపాలి, నాకు మాత్రం స్టీల్ అందకూడదు, అది ఓకే. ప్రతి ఏడాది కొన్ని వేల కోట్లు నష్టపోవాలి, దాని ఖజానా నుంచి నేను డబ్బులు ఇవ్వాలా, అది ఓకే. అది ఎట్లా? దానిలో గౌరవం ఎక్కడుంది? మూర్ఖత్వం ఉంది, అజ్ఞానం ఉంది. సార్ చివరగా ఇప్పుడు ఎలక్షన్స్ టైం
చాలామంది అంటే పేర్లు తీసుకోకపోయినా చాలామంది యువ నాయకులు వాళ్ళ ప్రభావం, సోషల్ మీడియా పాపులారిటీ అన్నీ వస్తున్నాయి. జనరల్గా నమ్మకం, అభిమానం ఇవన్నీ సంపాదించి వాటిని ఓటు కింద మారే అవకాశం ఉందా, లేదంటే కాలక్రమేణ అది ఇప్పుడు ప్రస్తుతం అసలు లేదని నేను అన్న కానీ అవసరమైన మేరకు లేదు, మనందరికీ తెలుసు. తెలుగు రాష్ట్రాలను తీసుకోండి, మీరు ఎన్నికల్లో పోటీ చేయాలని వరకు నా ఆశ ఉంటే మొట్టమొదటిగా ప్రశ్న ఏంటి, ఎన్ని కోట్లు ఖర్చు పెడతావు? అసెంబ్లీ అయితే 25 కోట్లు ఖర్చు పెడతావా? లోక్సభ అయితే 70-80 లేక 100 కోట్లు ఖర్చు పెడతావా? అది లేదు అంటే అయిపోయింది ఇక. అలాంటి వాతావరణంలో ఏమవుతుంది, నువ్వు ఎలా సంపాదించావో నాకు అనవసరం, అక్రమ నాకు అనవసరం, ఏ ఉద్దేశంతో వస్తున్నావో నాకు అనవసరం, డబ్బు ఖర్చు పెట్టాలి. రెండోది ఎవరు కొడుకువి, పెడిగ్రీ ఉంటే ఒక లాభం. మూడోది ఏ కులం, దీంతోపాటు కొంచెం ఒక 100 మంది వస్తారని వెనకాల తిరిగి వాళ్ళంటే మరింత మంచిది. ఇలాంటి పరిస్థితి ఉన్నంతకాలం ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఒక స్థాయిని మించి బాగుపడదు. అయినా కూడా చాలామంది ఈ దేశాన్ని పట్ల ప్రేమతో రాజకీయంలో ఉన్నారు. ఇప్పటికి కూడా నాకు తెలుసు, తెలుగునాట ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు. గతి లేక కొన్ని విషయాలు రాజీ పడవచ్చు రోజువారీగా, ఎన్నికల్లో నిలబడకోవడం కోసం చెప్పని, గెలుపు కోసం చెప్పని. కానీ కాలక్రమేణా పార్టీల్ని ప్రజాస్వామికీకరణ చేయాలి. నిజాయితీగా హేతుబద్ధమైన పద్ధతులతో సమర్థులైన వాళ్ళు, దేశాన్ని ప్రేమించేవాళ్ళు రాజకీయ నిధిగా అవకాశం కల్పించాలి. అందుకోసమే అసలు మౌలిక పోరాటం నేను చేస్తున్నది నా దృష్టిలో ఇంకా చాలా కాలం పట్టేది, ఇవాళ తెలియదు కాదు. ఈ రాజకీయాన్ని మార్చడం ఎట్లాగా, రాజకీయ పార్టీలను కానీ, లేకపోతే ఎన్నికల వ్యవస్థని కానీ, అధికార వికేంద్రీకరణ సాధించడం కానీ, చట్టబద్ధ పాలన కానీ. కానీ ఈలోగా దేశాన్ని బతికించాలని చెప్పంటే ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇవాళ నా దృష్టిలో ఈ దేశం ముందున్న నెంబర్ 1 ఎజెండా ఆర్థిక వ్యవస్థను కాపాడేది ఎవరు? ఆర్థిక వ్యవస్థను కాపాడుకోగలగాలి. అప్పుడే అంతే కదా. అసలు అంత కుప్పకొలిన తర్వాత ఇంకా దేశం గురించి మాట్లాడడం ప్రయోజనం ఉంది? ఈ కూటమికి ఈ ఆర్థిక వ్యవస్థను కాపాడే అవకాశం అయితే ఉంటుందంటారు? ఇవాడున్న పరిస్థితుల్లో మన పొందు రెండు చాయిసెస్ ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఇండియా అలయన్స్ ఉన్నది, ఎన్డీఏ అలయన్స్ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ఉన్నది, టీడీపీ బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ అలయన్స్ ఉన్నది. ఈ రెంటికి మధ్య స్పష్టంగా ఈ అలయన్స్ ఏమో దేశ భవిష్యత్తు, ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఉత్పాదక శక్తి పెరగటము, ఉపాధి కల్పన, ఆదాయాలు పెరగటము, పేదరికం పోవటము, దట్ ఇస్ ద రూట్. స్పష్టంగా దానికి కట్టుబడి ఉన్నారు. రెండో పక్కన దాని గురించి చర్చ కానీ, ఆలోచన కానీ, లోతు కానీ కనిపించడం లేదు. సంక్షేమము, తాత్కాలికము, అవి ఇచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తామని ఉన్నారు. ఈ రెంటికి మధ్య నా మనసులో ఏమాత్రం సందేహం లేదు. అంటే అర్థం వీళ్ళంతా అద్భుతం, వాళ్ళంతా రాక్షసులని కాదు. కానీ ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేటువంటి సంకల్పం కానీ, సామర్థ్యం కానీ, చరిత్ర కానీ ఒక పక్కన ఉన్నది. దాంతో సంబంధం లేకుండా రాజకీయాన్ని కేవలం ఒక పంపిణీకి మార్గంగా భావించేటువంటి వర్గం ఇంకో పక్కన ఉన్నది. అండ్ వాలంటరీ వ్యవస్థ పెట్టాను, ఇంటింటికి కూడా ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించాము. అసలు నేను నీ ఇంటికొచ్చి భోజనం పెట్టానని చెప్పనే పరిస్థితి ప్రభుత్వానికి వచ్చిందని చెప్పంటే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కానీ ప్రభుత్వ విజయానికి నిదర్శనం కాదు. వీళ్ళ సంక్షేమం అంటే ఉచితాల వాళ్ళది, వైకాపా వాళ్ళ సంక్షేమం అనాలా, ఉచితాలు అనాలా? భాష ఇది వాడినా ఒకటే. బేసిక్గా వాళ్ళ శక్తిని పెంచుకున్న మహాత్మా గాంధీ ఒక గొప్ప మాట చెప్పారు. ప్రజాజీవనంలో వాళ్ళందరికీ కూడా శిరోధార్యం అది. దాంతో ముగిద్దాం మనం. నీకు ఎప్పుడన్నా ప్రజాజీవనంలో ఒక పని చేయాలా వద్దా అన్న సందేహం కలిగితే మారుమూల పూరిగుడిసెలో ఉన్న సామాన్యుడిని గురించి ఆలోచించు అని ఆయన అతనికి సాయం చెయ్యి అని మాత్రమే అలా. నీవు చేసే పని వల్ల, నీ నిర్ణయం వల్ల అతడు తన కాళ్ళ మీద తాను నిలబడగలిగితే, అతడికి తన జీవితం మీద, భవిష్యత్తు మీద అధికారం పెరిగేట్టయితే నువ్వు చేసేది చేయదగ్గది, లేకపోతే నువ్వు చేసేది నిరర్ధకం అన్నాడు ఆయన. గాంధీ గారి కంటే మనకి క్షమ, దయ ఉన్నాయా? గాంధీ గారి కంటే మనం త్యాగం చేయగలమా? గాంధీ గారి కంటే పేదల పట్ల ప్రేమ ఉందా? ఆయన ఊరికే వాడికి దానం చేయమల్లా, తన కాళ్ళ మీద తాను నిలబడాలి, అతని జీవితం మీద, అతని భవిష్యత్తు మీద అధికారం ఇవ్వాలి. అది నిజంగా ఆత్మగౌరవం అనివ్వటం. ప్రజల్ని బెచ్చగాళ్ళుగా చుట్టం ఆత్మగౌరవం అనివ్వటం కాదు, అవమానించటం, శాశ్వతంగా బానిసలుగా చేయటం, బేదల పిల్లల్ని బేదలుగా మార్చడం. బేదల పట్ల ప్రేమ ఉంటే, కరుణ ఉంటే సంపాదించే శక్తిని పెంచడం ఎట్లా? వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఏర్పాటు చేయటం ఎట్లాగా? వాళ్ళకి ఉపాధి అవకాశాలు, ఆదాయాలు పెంచి ఏర్పాటు చేయటం ఎట్లాగా? అది నిజమైనటువంటి అభివృద్ధి. కాబట్టి ఈ దేశం అసలు గాంధీని మర్చిపోతున్నాం. ఒక్కసారి గాంధీ గారు చెప్పింది గుర్తుంచుకోండి. ఏం చెప్పారో కొంచెం లోతుకెళ్ళి గుర్తు చెప్పండి, పైపైన కాకుండా.
యువత రాజకీయాల్లోకి రావాలంటారా లేదా అల్టిమేట్గా? ఇప్పుడు రాజకీయాన్ని పట్టించుకోకపోయినట్టయితే మనకు జరిగే నష్టం దుష్పరిపాలన అనుభవించడం. కాబట్టి యువత ఖచ్చితంగా రాజకీయాన్ని పట్టించుకోవాలి. కానీ రాజకీయాల్లో రావడం అంటే రకరకాల అర్థాలు ఉన్నాయి. మీరు విషయాలు అర్థం చేసుకుని దేనివల్ల మంచి జరుగుతుందో అర్థమైతే దానికోసం మీరు పాటుపడండి, తప్పలేదు. కానీ ఎన్నికల్లో పోటీ చేసి అకస్మాత్తుగా నెగ్గేద్దామంటే ఈవేళ నిజాయితీ అనే పద్ధతుల్లో అవకాశాలు కనిపించటం లేదు. కాబట్టి అధికారం మీద లాలసతో, పదవులు కావాలన్న లాలసతో వాడు ఈ దేశంలో పదవి ఇస్తామంటే చచ్చేవాడు లేచి కూర్చుంటున్నాడు. అసలు అదొక పిచ్చి అయిపోయింది, ఉన్మాదం అయిపోయింది. అలా పడిపోకండి. పదవుల మీద గ్లామర్తో కాదు, దేశ భవిష్యత్తుని మార్చడానికి, మన వనరులు సద్వినియోగం చేయడానికి ఒక మార్గాన్ని ప్రజలకు చూపెట్టడానికి రాజకీయం ఒక కీలకమైన మార్గం. కాబట్టి రాజకీయంలో పాలు పంచుకోండి, అర్థం చేసుకోండి, ఎంగేజ్ అవ్వండి, ఖచ్చితంగా ఓటు వేయండి. నచ్చినటువంటి పార్టీ నిజంగా మనసు పెట్టి ఊరికే కులాలు వర్గాలు అది రాజకీయం కాదు. డబ్బుల పంపిణీ, కులాల వర్గాలు రాజకీయం కాకుండా దేశ భవిష్యత్తుని శాసించే రాజకీయం, భవిష్యత్తుని బాగుపరిచే రాజకీయం, దాని మీద దృష్టి పెట్టండి, దానిలో పాలు పంచుకోండి. బహుశా కొంతకాలం ఈ దేశంలో కొన్ని రాజకీయ పోరాటాలు జరిగిన తర్వాత, మౌలిక మార్పులు వచ్చిన తర్వాత సమర్థులు, ప్రజాసేవా తత్పరులు, నిజాయితీపరులు ఎన్నికల్లో నిజాయితీగా నెగ్గే అవకాశం వస్తున్నప్పుడు ఎన్నికల్లో పోటీ గురించి ఆలోచించండి. ఇప్పుడు పోటీ కంటే ఏ వాదన నగ్గాలి, భవిష్యత్తును ఎట్లా కాపాడాలి, దాని మీద దృష్టి పెట్టండి. ఇంకా అదే స్ఫూర్తితో ఓటు వేయకుండా ఉండడం కంటే నోటా కంటే బెటర్ ఆల్టర్నేటివ్ అనే పద్ధతిలోకి వెళ్ళి అందరూ ఓటేసి ఇదంతా ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జేకే డిజిటల్ న్యూస్ అనగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనేక మంచి విషయాలను తెలియజేసినటువంటి జేపీ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సార్ నమస్కారం.